ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభుల వారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. మరి అట్లా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా యాకోబును యోహాను కూడా దేవుడు పిలిచినప్పుడు యేసుప్రభుల వారు పిలిచినప్పుడు వారు కూడా తమ వలను వదిలిపెట్టి మరి యేసుప్రభుల వారిని వెంబడించడం జరుగుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మనం వాక్యాన్ని గమనించినట్లయితే పేతురు మరి అక్కడున్న తన సహోదరైన ఆంద్రేయ, అలాగే యాకోబు, యోహాను వీరిని పిలిచినప్పుడు యేసుప్రభుని వారు వెంబడించినారు. ఇలా మరి చాలామంది వారి వారి జీవితాలలో వారికి ఉన్న స్థితిని బట్టి ఏమనుకుంటా ఉన్నారంటే, మనము దేనికి పనికిరాము, మాకు ఏ యోగ్యత లేదు, మేము దేన్ని చేయలేము అనే పరిస్థితులలో వాపోతూ ఉంటారు, తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు, యోహాన్లు మరి ఆంద్రేయ మరి యేసుప్రభుల వారి యొక్క శిష్యులు సామాన్యమైన మానవులు. వారి యొక్క వృత్తి మరి చేపలు పట్టడం తప్పించి వారికి ఏం తెలియదు. అలాంటి వారిని యేసుప్రభుల వారు చూచి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు వారిగా చేస్తాను అన్నప్పుడు మరి వారు ఆయనను వెంబడించడం జరిగింది. మరియు ఆయనను వెంబడించడం మాత్రమే కాకుండా ఆయన చేసిన బోధను, ఆయన చేసే అద్భుతాలను వాటన్నిటినీ చూస్తూ ఆయనతో పాటు వారు ఉండడం జరిగింది. ప్రియులారా, చాలామంది జీవితాలలో ఒక ప్రశ్న ఉంటుంది, నా జీవితంలో నేను ఏదైనా సాధించగలుగుతానా అని, నేను ఏదైనా చేయగలుగుతానన్న ఒక అనుమానం నేటి యువతరంలో ఉంటుంది. మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు యేసు ద్వారా. ఎందుకంటే ఈ భూమి మీద నీ తల్లి గర్భంలో నుండి నువ్వు బయటకు వచ్చినావంటే దేవుడు నిన్నొక ప్రణాళికతోని ఆయన నిన్ను మరి సృష్టిలోకి తీసుకొచ్చాడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితంలో ఒక దేవుని యొక్క కార్యము అనేది చేయాల్సి ఉన్నది. కాబట్టే దేవుడు మన ఈ సృష్టిలో నిన్ను ప్రవేశపెట్టడం జరిగింది. పేతురు, యాకోబు, యోహానులను మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారిని పిలుస్తాడని అనుకోలేదు. యేసు ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారిని పిలిచాడు. మరి వాళ్ళు ప్రియులారా, మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఏంటంట పిలుపు? మీలో లోకరీతిని జ్ఞానులను గొప్పవారిని అనేకులు పిలువాడలేదు, కానీ ఏ శరీరం అతిశయింపబుండకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది కోటీశ్వర్లు, మిలినియర్లు ఉన్నా కానీ దేవుడు వారిని ఏర్పరచుకోలేదు. యేసుప్రభుల వారు మరి వారిని ఏర్పరచుకోలేదు. కానీ ఈ లోకంలో మరి అట్టడిగిన మరి పరిస్థితిలో మరి చేపల పట్టు వృత్తి చేసే వారిని యేసుప్రభుల వారు ఎన్నుకున్నాడు. డబ్బు గలవానికి సమయం ఉండదు, జ్ఞానం గలవానికి సమయం ఉండదు,
వాని వ్యాపారమే, వాని జీవితమే వానికి సరిపోతూ ఉంటుంది. పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు సంస్థలో ఏ విధమైన లావాదేవీలు జరిగినాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎటు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనే ప్రణాళికలు రూపొందించుకుంటూ తన జీవితాన్ని ఈ లోకరీతిగా సంబంధించిన వాటికై మరి వాడు పరిగెడుతూ ఉంటాడు. ప్రియులారా, డబ్బున్న వారికి మరి దేవుడితోనే సంబంధం లేదు. అంటే చాలామంది డబ్బున్నవారు కూడా దేవుని అంగీకరించిన వారు ఉన్నారు, కానీ దేవుడి కంటే ఎక్కువ తమ ఉద్యోగాలను, తమ మరి సంస్థలను వారు ఎక్కువ ప్రేమించి వారై ఉన్నారు. ప్రియులారా, ప్రసంగి గ్రంథం 2:14 అంటే జ్ఞానికి కళ్ళు తలలో ఉంటాయి, అయితే వాడు దేవుణ్ణి లెక్క చేయడు. అయితే ప్రియులారా, మన యొక్క జీవితాలలో ఏ ఒక్కరం కూడా దేవునికి అక్కర్లేదు అని అనుకోవద్దు. నీవు నేను అందరం దేవునికి కావలసిన వారమే. అయితే మనం దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి అందుబాటులో ఉండేవారే కావాలి. చాలామంది మరి దేవుడి దగ్గరకు వస్తారు, కానీ దేవుడికి కావలసిన సమయంలో వారు అందుబాటులో ఉండరు. ఇతరమైన పనులలో మరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రియులారా, శిష్యులు వారి పనులలో వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపును వారు అందుకొని, యేసుప్రభుల యొక్క పిలుపును వారు అందుకొని వారి యొక్క జీవన విధానమైన ఆ వృత్తిని మానేసి యేసుప్రభుల వారిని వెంబడించడం జరుగుతూ ఉన్నది. ఆ పిలుపుకు వాళ్ళు లోబడ్డారు. ప్రియులారా, ఆయనతో ఉండేవారు, ఆయనను వెంబడించేవారు కావాలి, కానీ ఆయన కావాలి, నాకు ఈ లోకం కావాలి, ఈ ఉద్యోగం కావాలంటే నువ్వు దేనికి పనికిరావు. ప్రియులారా, మరి గమనించినట్లయితే అంటే దేనికి పనికిరావు అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము సరిగా చేయలేం. ప్రభు పని నిమిత్తం వేగిరపడే వారి కొరకు మరి శిష్యులు వెంటనే వెళ్ళారు. కానీ మనం మాత్రం దేవుని పనులకు కొంత టైం ఇచ్చి ఆ టైంలో పనులు చేసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రియులారా, మనం శిష్యులను మనం గమనించినట్లయితే దేవుడు వారిని లోకాన్ని తలకిందులు చేయువారుగా చేసినారు. యేసుప్రభుల వారు మరి మరణించి పరలోకానికి ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినంలో పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ అద్భుతాలు చేస్తూ మరి యెరూషలేములో వారు సువార్త ప్రకటిస్తూ లోకాన్ని మరి తలకిందులు చేయవారుగా మరి వాళ్ళు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాలు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయంటే దేవుడి దగ్గరికి మనము రావటం లేదు. దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు, కానీ దేవుని యొద్దకు నువ్వు రావటం లేదు. దేవుని యొద్దకు నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు, గొప్ప సూచక్రియలు చూస్తావు, నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. దేవుణ్ణి ఎరగటం అంటే ఆయనతో ఉంటే తెలుస్తూ ఉంటుంది, ఆయనతో సహవాసం చేస్తే తెలుస్తుంది, ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ఆయనకు తెలుసండి, నేను చూసా అని చెప్పడం కాదు, నాకు తెలుసండి, నేను చూశాను, నేను చేశానని చెప్పడం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని అంటున్నాడు పేతురు భక్తుడు. రుచి చేయాలి, ఏదైనా పండు తింటేనే కానీ దాని రుచి అనేది తెలుస్తుంది. కానీ కొద్దిగా తిని ఈ రుచి తెలియటం లేదంటే వేస్ట్, అంతా తినాలి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు కావలసిన వారే. అయితే ఆయన దగ్గరికి వచ్చి నేను ఉన్నాను దేవా, నా పట్ల నీ కార్యం ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు. అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకేమీ దొరకదు. అవసరాన్ని బట్టి, అక్కరిని బట్టి దేవుని సన్నిధిలోకి వస్తే మనకి ఏమీ దొరకదు. కాబట్టి ప్రియులారా, దేవునికి మన నిజస్థితి తెలుసు.
దావీదు అంటాడు 139వ కీర్తన 2, 3, 4 వచనాలు చూస్తే, నేను కూర్చుండుటయు, నేను నిలబడుటయు, నేను లేచుటే నువ్వు చూస్తున్నావు, ఎరిగి ఉన్నావు. మన జీవితం అంతా ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ నిల్చుంటున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మన నిజ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పాలి. అబద్ధమైన జీవితాన్ని బ్రతకకూడదు. నిజ జీవితాన్ని మనం ఆయనకు అప్పచెప్పాలి. ప్రియులారా, మనం ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయనను మనం కోరుకున్నట్లయితే, ఆయన మన ఎత్తైన స్థలములో ఆయన నిలబెడతాడు. మన జీవితంలో సాధించినది ఏది ఉండదు. ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లుగా దేవుడు చేస్తాడు. నీవు దేవునికి కావాలి. నీ జీవితము దేవునికి సమర్పించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.